హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీఆర్జీఎస్ అకాడమీ. దిస్ ఇస్ రమణా గౌడ్ గొడిసెల. మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలపైన చర్చించుకుందాము. ముఖ్యంగా మనము పోటీ పరీక్షలకు ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఏవి ఉపయోగపడతాయో ఆ అంశాలపైన మనము ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇలాగ మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూస్తున్నాం కాబట్టి కొన్ని వేరే అంశాలను కూడా ఓసారి లుక్ వేయడంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే రాజకీయాలపైన కూడా కొంత వాట్ ఈజ్ వాట్ అనే అవగాహన ఉండడం కూడా తప్పు పట్టాల్సిన అవసరం పెద్ద ఏం లేదు. ఇక మనకి ఈ 2 రోజుల నుంచి ప్రధానంగా వార్తల్లో నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఏంటంటే 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు లేఖ రాయడం పైన ఒక రకంగా సందిగ్ధం లేదా సంక్షోభం నెలకొందిందని చెప్పచ్చు. కానీ ఆ సంక్షోభానికి ముగింపు పడ్డదనే చెప్పవచ్చు. ఎవరైతే ఈ లెటర్స్ రాశారో వారందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ వెంబడే గాంధీ కుటుంబానికే విధేయత ప్రకటించడంతో మరో 6 నెలల పాటు ఏఐసిసి అధ్యక్షురాలుగా సోనియా గాంధీ కొనసాగనుంది. తర్వాత 6 నెలల తర్వాత ఎవరు వస్తారు, ఎవరు ఉంటారు అనేది అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. వాళ్ళు రాజకీయ పార్టీలలో ఇటువంటి దుమారాలు, సందిగ్ధతలు, అదేవిధంగా ఇవన్నీ సంక్షోభాలు అత్యంత సాధారణమైన అంశం. అది ఆయా రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. ఇక మనం పోటీ పరీక్షల విషయానికి వచ్చేసరికి ఈసారి ప్రధానంగా వార్తల్లో నిలిచిన అంశం, దృష్టి పెట్టాల్సిన అంశం, డిఆర్డిఓ చీఫ్ లేదా చైర్మన్గా సతీష్ రెడ్డి పదవి కాలాన్ని పెంచుతూ కేంద్రం మరో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సతీష్ రెడ్డి మనకు డిఆర్డిఓ అంటే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ. ఈ డిఆర్డిఓ చీఫ్గా సతీష్ రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఆయన పదవీ కాలాన్ని మరో 2 ఏళ్ల పాటు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకసారి సతీష్ రెడ్డి ఆయన భారతదేశంలోనే రక్షణ రంగంలో అత్యంత కీలకమైన వ్యక్తి, రక్షణ పరిశోధన నిపుణుడని చెప్పొచ్చు. ఆయన హయాంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ లేదా డిఆర్డిఓ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పదవీ కాలాన్ని పెంచినట్టు మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన సతీష్ రెడ్డి 1985లో ఆయన డిఆర్డిఓలో చేరడం జరిగింది. తదనంతరం ఆయన 2018లో డిఆర్డిఓ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నుండి డిఆర్డిఓ ఎన్నో నూతన రక్షణ రంగ పరికరాలను కానీ వాటిని తయారీ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఈయన రక్షణ మంత్రికి శాస్త్ర సలహాదారునిగా కూడా సతీష్ రెడ్డి కొనసాగుతున్నారు. దానికి సంబంధించి ఆయన భారత రక్షణ రంగానికి అవసరమైన 108 ఆయుధ వ్యవస్థలు, ఉపవ్యవస్థలను ప్రైవేట్ రంగానికి అప్పగించడం లేదా ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఈ జాబితాను సతీష్ రెడ్డి నేతృత్వంలో ఈ జాబితాను 2020 ఆగస్టు 24న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఈ జాబితాను సమర్పించడం జరిగింది. సింపుల్, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిఆర్డిఓ చైర్మన్ ఎవరు? సతీష్ రెడ్డి. ఆయన పదవీ కాలాన్ని మరో 2 ఏళ్ల పాటు భారత ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం పొడిగించడం జరిగింది. సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి. ఆయన 1985లో డిఆర్డిఓలో చేరిండు. 2018లో డిఆర్డిఓ చైర్మన్గా ఆయన బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఆయన నేతృత్వంలోనే ఈ రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా 108 ఆయుధ వ్యవస్థలు, ఉపవ్యవస్థలను ప్రైవేట్ రంగంలో సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన జాబితానే 2020 ఆగస్టు 24న సతీష్ రెడ్డి నేతృత్వంలోని బృందం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అందించడం లేదా సమర్పించడం లేదా నివేదించడం జరిగిందని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ ప్రధాన వార్తల్లో నిలిచిన అంశం తెలంగాణ విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బుద్ధా మురళి ఆయనను నియమిస్తున్నట్లు చిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ 2020 ఆగస్టు 24న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎవరు అంటే బుద్ధా మురళి అని చెప్పచ్చు. బుద్ధా మురళి, అది కూడా మనం ప్రధానంగా వార్తల్లో నిలిచిన అంశం. మరో అంశం మై ఐఏఎఫ్ యాప్. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మై ఐఏఎఫ్ యాప్ను ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ను 2020 ఆగస్టు 24న
ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ఈ యాప్ను ప్రారంభించడం జరిగింది. ఇది గూగుల్ ప్లే నుండి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది కూడా ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టాల్సిన అంశం. ఇక నెక్స్ట్ వ్యాక్సిన్ కోసం మిషన్. ఇప్పుడు ప్రపంచం ముఖ్యంగా భారతదేశం అయితే ముఖ్యంగా మనము ఈ వ్యాక్సిన్ కోసం యావత్ దేశం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం వ్యాక్సిన్ను సామాన్య ప్రజలకు చౌక ధరలో చేర్చే విధంగా వేగంగా అడుగులు వేస్తుందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ కోసం ఒక ప్రత్యేక మిషన్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానినే మనం అది 3000 కోట్ల కార్ఫస్ ఫండ్ 3000 కోట్ల ప్రత్యేక నిధితో మిషన్ కోవిడ్ సురక్ష పేరిట ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మిషన్ ఏదైతే మనం 3000 కోట్లతో మిషన్ కోవిడ్ సురక్ష పేరిట అని అంటున్నామో ప్రధాన ఉద్దేశం ఒకటే, ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న కంపెనీలకు సాంకేతిక వసతులను సమకూర్చడం, అదేవిధంగా ఆర్థిక వనరులను సమకూర్చడం, ఈ కంపెనీలు చౌకగా ఈ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసి సామాన్య జనాలకు చేర్చే విధం కోసమే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ కోవిడ్ సురక్ష పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది కూడా మనకు ప్రధాన వార్తల్లో నిలిచిన అంశం. ఇక అంతర్జాతీయ అంశాలకు ఇచ్చేసరికి కోమాలో కిమ్. ఇక ఈ ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో ప్రపంచంలో ఎవరికి తెలియదు, అది అంతు చిక్కదు. ఏదైనా కూడా వేరే వాళ్ళు చెప్పిన ఊహాగానాల ప్రకారమే అంతా కొనసాగుతుంది తప్ప ఖచ్చితమైన సమాచారం నాకు తెలిసి ఎవరికి తెలియదు. అది తెలిస్తే అఫీషియల్ ఉత్తర కొరియాలో ఎట్లుంటుందంటే మనకున్న సమాచారం ప్రకారం ఏదైనా ఖచ్చితమై అయి ఇప్పుడు చనిపోయిందా, కిమ్ నిజానికి అనారోగ్య పాలైందా, లేకుంటే అది ఊహాగానాలేనా పేక అనేది మనకు ఇప్పటికిప్పుడు తెలియదు. తన సోదరి ఆమె అఫీషియల్గా బాధ్యతలు స్వీకరించి ఆ ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటిస్తే అప్పుడు మనం నమ్మే అవకాశం ఉంటుంది తప్ప ఇదంతా ఊహాగానాల మీదనే జరుగుతుంది. సరే, ఏదేమైనా కూడా వార్తల్లో నిలిచింది కాబట్టి ఆ అంశం పైన కూడా మనం మాట్లాడదాం. ఇక ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ హున్ కోమాలోకి వెళ్ళినట్టు వదంతులు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన చనిపోయారన్నట్టు కూడా నిన్న 2-3 రోజుల నుంచి ఇంతకుముందు నిలిచింది. మధ్యలో మనోడు ఎన్నో ఒక దగ్గర ప్రత్యక్షమవుతాడు, మళ్ళీ అందరిగా లోపలికి పోతాడు, మళ్ళీ దీని మీద చర్చలు జరుగుతాయి. తాజాగా కూడా మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఎందుకు దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం పరిపాలన, జాతీయ అలాగే అంతర్జాతీయ వ్యవహారాలను ఆయన సోదరి కిమ్ జోంగ్ హున్ సోదరి కిమ్ యో జోంగ్ చేపట్టినట్లు వదంతులు కూడా వస్తున్నాయి. మరి అది జరిగిందా లేదా అనేది మనకు స్పష్టంగా తెలియదు. మరి ఈ కిమ్ జోంగ్ ఉన్ మనోడు కొద్దిగా హెవీ స్మోకర్. ఇది చాలు చేసిందంటే బంద్ అవ్వడం అంత ఈజీ కాదు, అది నడిపిస్తూనే ఉంటాడు. సరే, అదే ఆయనకు ప్రాణం మీదకి తెస్తుందేమో అని మనకు వార్తల ద్వారా వస్తుంది. ఆయన హెవీ స్మోకర్. అది కూడా లంగ్స్ ఏమైనా ఎఫెక్ట్ అయితే అయి ఉండొచ్చు, మనకు ఖచ్చితంగా తెలియదు. కిమ్ హెవీ స్మోకర్ వల్ల ఆయన అనారోగ్యం క్షీణించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దక్షిణ కొరియా మాజీ అధ్యక్షులు కిమ్ డావ్ జోంగ్ యొక్క రాజకీయ కార్యదర్శి చాంగ్ సాంగ్ మిన్ ఈ విషయాన్ని వెల్లడించినట్టు కూడా ప్రధాన వార్తల్లో రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన కిమ్ జోంగ్ ఉన్ చివరిసారిగా ఏప్రిల్ 11న పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన కనిపించడం జరిగింది. అనంతరం చివరిసారిగా ఆయన మే 2న ఉత్తర కొరియాలో ఒక ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించిన సమయంలో కూడా మనకు కిమ్ జోంగ్ ఉన్ కనిపించినట్లు వార్తల్లో మనకు తెలిసింది. ఇది ఈరోజు ప్రధాన వార్తల్లో నిలిచిన అంశం. మరిన్ని అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ GVR GS అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి.